అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అనుకున్నదొకటి. రచయిత చెన్ను సుశీలారామం గారు. ఇక కథలోకి వెళితే, శారదా శారదా వస్తున్నానండి. నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ హడావుడిగా బెడ్రూమ్లోకి వచ్చింది శారద. నాకు ఆఫీస్కు టైం అయిపోతోంది. నా టై కనిపించడం లేదు. ఇంకా నా పెన్ను కళ్ళజోడు ఎక్కడా? అవన్నీ ఇందాకే ఈ టేబుల్ మీదే పెట్టే వెళ్ళాను కదండి. అయితే అవన్నీ కాకెత్తుకుపోయిందంటావా? చూడు, నువ్వే చూడు, ఈ టేబుల్ మీద ఏం ఉన్నాయో. అదే నాకు అర్థం కావడం లేదండి. ఇందాక పెట్టినవి ఇంతలోకే ఏమైపోయినట్లు అయోమయంగా అంది శారద. ఇంతలోకి శారద అత్తగారు సరస్వతమ్మ అక్కడికొచ్చింది. ఏమిటర్రా, ఏంటి హడావుడి పడుతున్నారు? చూడమ్మా, నా టై, పెన్ను, కళ్ళజోడు ఈ టేబుల్ మీద పెట్టానంటుంది శారద. ఇప్పుడు అవి కనిపించడం లేదు. రాను రాను ఈవిడ గారికి మతిమరుపు ఎక్కువైపోతోంది. తల్లికి ఫిర్యాదు చేశాడు శేషుబాబు. నిజంగానే అవి ఇక్కడ పెట్టి వెళ్ళానత్తయ్యా. అమ్మాయి శారద, ఆ 3 వస్తువులు నా గదిలో టేబుల్ మీద పెట్టి ఉన్నాయమ్మా. నేను వాటిని ఇప్పుడే చూశాను. చూశావా? ఇక్కడ పెట్టానని నన్ను ఊరికే బుకాయించేస్తున్నావు. సర్లేరా, దానికిప్పుడేమంటావు? మతిమరుపు అన్నది అందరికీ సహజమే. నువ్వు ఇలాగే ప్రతి విషయాన్ని నీ కోడల్ని వెనకేసుకొస్తుండు. ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డావేంటి? వెళ్ళి పట్రా, ఈలోపు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ఆ రోజు ఉదయం శేషుబాబు పేపర్ చదువుతూ భార్య అందించిన కాఫీ కప్పు అందుకొని ఓ గుక్క షిప్ చేశాడు. తక్షణం సింకు దగ్గరకెళ్ళి తుపుక్కున ఉమ్మేశాడు. చీ, ఏంటిది? శారదా, ఇలారా. ఆ కాఫీలో చక్కెరకు బదులు సాల్ట్ కలుపుకొచ్చావేంటి? సాల్టా? భలే వారే, అలా ఎందుకు చేస్తాను? దేంట్లో ఏది కలపాలో నాకు తెలీదా? ఇందా, ఇది ఓ గుక్క తాగి చూడు. భర్త చేతిలో కప్పు అందుకొని ఓ గుక్క నోట్లో పోసుకున్న శారద ముఖం వికారంగా పెట్టింది. గబుక్కన వెళ్ళి సింకులో ఉమ్మేసింది. నిజమేనండి, కాఫీలో ఉప్పే కలిసింది కాదు, కలిపాను అను. ఏంటది శారదా? ఈ మధ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఒంట్లో బాగుండటం లేదా? జాలిగా చూస్తూ భార్యను అడిగాడు శేషుబాబు. అంతా అయోమయంగా అనిపించింది శారదకు. ఏమండి, నేను బాగానే ఉన్నాను. నాకు ఏ రోగమూ లేదు. ప్రామిస్ చేసి చెబుతున్నాను. కాఫీలో నేను షుగరే కలిపానండి. ఇంతలోకి పూజ ముగించుకొని పూజ గదిలోంచి అక్కడికొచ్చింది సరస్వతమ్మ. మళ్ళీ ఏంట్రా గొడవ? ఒరే బాబు, ఈ మధ్య నువ్వు మరీ బద్దకస్తుల్లా తయారైనావు. ప్రతిదీ నీ భార్య నీ కాళ్ళ దగ్గరకు తెచ్చి అందించాలంటున్నావు. అది మంచి పద్ధతి కాదు. శారద మాత్రం ఎన్ని పనులని చేస్తుంది పాపం. అమ్మా తల్లి, నీ కోడల్ని ఇప్పుడు నేనేం అనట్లేదు కానీ నువ్వెప్పుడైనా సాల్ట్ కాఫీ తాగుండవు కదూ. ఇదిగో ఈ కప్పులో ఉంది, టేస్ట్ చెయ్యి. అత్తయ్య, నిజంగా నేను కాఫీలో షుగర్ కలిపాను. కానీ బేలగా అంది శారద. పోనీలే అమ్మా, వదిలేయ్, నువ్వేం బాధపడకు. ఇలాంటి పొరపాట్లు ఎవరికైనా సహజమే. సాల్టు, షుగర్ డబ్బాలు పక్కపక్కనే ఉండుంటాయి. కాఫీలో పంచదార వెయ్యబోయి పొరపాటున సాల్ట్ వేసుంటావు. అయినా ప్రతిదీ భూతద్దంలోంచి చూడ్డం మీ ఆయనకు అలవాటైపోయింది. అమ్మా శారద, ఈ కప్పు పట్టుకుపోయి నాకు, అబ్బాయికి చెరో కప్పు కాఫీ కలిపి తీసుకురా అమ్మా. అత్తగారి మాటలతో వంటగదిలోకి నడిచింది శారద. ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తూనే విసురుగా చేతిలోని టిఫిన్ బాక్సు విసిరికొట్టాడు శేషుబాబు. ఆ శబ్దానికి శారద, సరస్వతమ్మ కంగారుగా హాల్లోకొచ్చారు. అమ్మ, దయచేసి రేపటి నుండి వంటగదిలో సంగతి నువ్వు చూసుకుంటావా? అర్థం కానట్లు చూశారు అత్తాకోడళ్ళు. ఇదిగో ఈ బాక్స్లో టిఫిన్ టేస్ట్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. బాక్సులో ఉన్న ఉప్మా అంతా కారం పుట్ట. ఓ స్పూన్ ఉప్మా నోట్లో పెట్టుకున్న మరుక్షణం కళ్ళల్లోంచి, ముక్కులోంచి నీళ్ళొచ్చేసి నషాలం అంటేసింది. మంటకి ఆగలేక అప్పటికప్పుడు బయటకెళ్ళి కూల్ డ్రింకు తాగొస్తే కానీ నా నోరు నా స్వాధీనంలోకి రాలేదు. ఏంటమ్మా ఇది? దీనికేమయ్యిందంటావు? అన్నీ ఇలాంటి అవకతవకల పనులు చేస్తుంది. కళ్ళంట నీళ్ళొకటే తక్కువ శారదకు. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. ఉదయం మేం తిన్నప్పుడు బాగానే ఉంది కదా. అయితే నేను తినేదానిలోనే ఇలా కలుపుతుందన్నమాట. నిన్న కాఫీలో ఉప్పు కలిపింది, ఈరోజు కారం కలిపింది.
రేపు భోజనంలో విషం కలుపుతుంది ఆవేశంగా అన్నాడు శేషుబాబు. నోరు మొయ్యరా, నోటికొచ్చినట్లు వాగకు. ఏ ఆడది భర్త విషయంలో ఇలా ప్రవర్తించదు. పొరపాటు చేయడం మానవ సహజం. మరెప్పుడు ఇలా మాట్లాడకు. శారద వచ్చే దుఃఖాన్ని పల్లబిగువున ఆపుకుంటూ వడివడిగా తన గదిలోకెళ్ళిపోయింది. చూడు, నీ మాటల మూలంగా శారద ఎంత నొచ్చుకుందో. ఏదన్నా మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకోవద్దు. ఇది మరీ బాగుందమ్మా. నాకేమన్నా నా భార్య అంటే పగ ఉందనుకున్నావా? అయినా నేనేమన్నా లేనివి ఆపాదిస్తున్నానా తన మీద? అన్నిటికీ నన్నంటావేంటి? తను చేసే పనులను నువ్వు చూస్తూనే ఉన్నావుగా. నా సహనానికి కొన్ని పరిధులుంటాయమ్మా, ఎన్నని భరించను. బాబు, కాస్త సహనంగా ఉండరా. శారద మంచి పిల్ల, మనమంటే ప్రాణం పెడుతుంది. తనకొకటే దిగులు, పిల్లలు లేరన్న బెంగతో కృంగిపోతోంది. కొడుక్కి నచ్చజెబుతూనే కోడలి దగ్గరికి వెళ్ళింది సరస్వతమ్మ. మంచం మీద అడ్డంగా పడుకొని బాధపడుతున్న కోడల్ని అనునయిస్తూ వీపు మీద చెయ్యి వేసింది. అమ్మా శారద, నువ్వు అబ్బాయి మాటలు పట్టించుకోకు. మగాళ్ళు బయట పనుల ఒత్తిళ్ల వల్ల ఆ విసుగుదల ఇంటికొచ్చి ప్రదర్శిస్తుంటారు. దాన్ని మనం కాస్త సర్దుబాటు చేసుకొని తేలిగ్గా తీసుకుంటూ ఉంటే సమస్యలుండవు. లేచి అబ్బాయి హాల్లో కూర్చున్నాడు. వాడికి కాస్త కాఫీ కలిపి ఇవ్వమ్మా. ముఖ్యంగా నీకు మరో మాట చెప్తాను, శ్రద్ధగా విను. నీ పెళ్ళై 10 ఏళ్లయింది. పిల్లలు కలగలేదని చాలా బాధపడుతున్నావని అబ్బాయి చెప్పాడు. అబ్బాయిలో లోపం లేదు, నీలోనే ప్రాబ్లం ఉందని మన ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు. దానికి మందులు వాడుతున్నావు. మీకేం వయసు మీరిపోలేదు. ఇప్పుడు కాకుంటే మరికొంత కాలానికైనా పిల్లలు కలక్క మానరు. ఎవరేమనుకోని నువ్వు పట్టించుకోకు. నేను కానీ నీ భర్త కానీ ఏనాడైనా పిల్లలు లేరన్న నెపంతో నిన్ను ఏమైనా అన్నామా? అయినా మాకు లేని బాధ నీకెందుకమ్మా? ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ అదే ధ్యాసగా ఉంటూ మనసు చెడగొట్టుకొని మతిమాలిన పనులు చేస్తే ఎలాగమ్మా? పోనీ నాకు తెలియకుండా అబ్బాయి కానీ నిన్ను ఏమైనా సాధిస్తున్నాడా? చెప్పమ్మా, ఇప్పుడే వెళ్ళి వాణ్ణి 4 చీవాట్లేసి వస్తాను. చప్పున లేచి అత్తగారి 2 చేతులు పట్టుకుంది శారద. అయ్యో, ఆయన్నే మనకండత్తయ్యా. ఆయన దేవుళ్లాంటి మనిషి. మీరు నాకు కన్నతల్లి కంటే ఎక్కువ. నా అదృష్టం కొద్దీ మీ ఇంటి కోడలనయ్యే భాగ్యం నాకు కలిగింది. నన్ను మీ కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. పిల్లలు లేరన్న బాధే నన్ను కృంగదీస్తుంది. అత్తయ్య, మీకు అబ్బాయి ఒక్కరే. ఆయనతోటే మన వంశం ఆగిపోకూడదు కదా. అది నా తాపత్రయమంతా. ఆ ధ్యాసలో ఉండి అన్నీ పిచ్చి పనులు చేస్తూ మిమ్మల్ని బాధ పెట్టేస్తున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య. ఇప్పుడే వెళ్ళి ఏదన్నా టిఫిన్ చేసి మీ అబ్బాయికి పెడతాను. ఎప్పుడో ఉదయమనగా భోంచేసి వెళ్ళినాయన పాపం. అక్కడి నుంచి లేచి గబగబా వంటగదిలోకి నడిచింది శారద. ఏవండి భర్తను కుదిపేస్తూ లేపింది శారద. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు శేషుబాబు. ఏంటి, ఏమైంది శారద? ఎందుకిలా గాబరాగా ఉన్నావు? టైం ఎంతయింది? పక్కనే ఉన్న లైటు స్విచ్ ఆన్ చేశాడు. గోడ గడియారం రాత్రి 1 గంట చూపిస్తుంది. శారద ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. భార్య వైపు అయోమయంగా చూశాడు శేషుబాబు. అరే, ఏంటిది? పైన ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరుగుతోంది. నీ ఒళ్ళంతా ఈ చెమట్లేమిటి శారద? ఏమైంది నీకు? ఏమండి, నాకు చాలా భయంగా ఉంది. చెవుల్లో ఒకటే రొద, గుండెల్లో దడ. ఎవరో కిటికీ దగ్గర నవ్వుతున్నట్లు ఏడుస్తున్నట్లు వినిపిస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే కిటికీ బయట తెల్లబట్టలు వేసుకొని జుత్తు విరబోసుకున్న మనిషి కనిపించింది. ఇప్పుడు చూస్తే అక్కడెవరూ లేరు. చాలే ఆపింకా. అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్లు ఏంటి పిచ్చి మాటలు చేష్టలు? నువ్వు మేలుకుందిగాక నన్ను లేపి నా నిద్ర కూడా చెడగొట్టావా? ఏంటిది శారద? చదువుకున్న దానివి కూడాను. ఏంటి నీ మూర్ఖత్వం? కిటికీ దగ్గర నవ్వు వినిపించడం ఏంటి? తెల్లబట్టలేసుకొని జుత్తు విరబోసుకున్న మనిషి కనిపించడం ఏంటి? నీకు ఏదో అయ్యింది. రేపు తప్పక నిన్ను ఆస్పత్రికి తీసుకుపోవాల్సిందే. శారదా, ప్లీజ్ నా నిద్ర చెడగొట్టకు. ఇంక నువ్వు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి కళ్ళు మూసుకొని పడుకో. ఆవులిస్తూ పడుకుండిపోయాడు శేషుబాబు. అమ్మ, శారదను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి చూపించాలమ్మా. రాత్రి 1 గంటకు నన్ను నిద్రలేపి కిటికీ దగ్గర ఎవరో తెల్లబట్టలు వేసుకొని జుత్తు విరబోసుకొని నిలబడ్డారని నవ్వు ఏడుపు వినిపిస్తోందని ఏవేవో చెబుతోంది. ఏంటమ్మా ఇది?
శారదకేమైందంటావు? అలా వదిలేస్తే తానేమైపోతుందో అనిపిస్తోంది. సాయంత్రం పెందలాడే వచ్చేసి ఆస్పత్రికి తీసుకెళ్తాను. సరస్వతమ్మ గారు దిగాలు పడిపోయింది. ఒరే బాబూ, ఇదేమిట్రా, మన ఇంటినేదో పట్టి పీడిస్తున్నట్లుంది. లేకపోతే నిక్షేపంగా ఉండే కోడలు ఇలా మారిపోవడం ఏమిటి? నువ్వు బాధపడకమ్మా, సాయంత్రం వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్తా. ఏం డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తావురా? ఇంకే డాక్టరు, మన ఫ్యామిలీ డాక్టరు ప్రహ్లాద గారి దగ్గరకు తీసుకెళ్తాను. అది కాదురా బాబు, మన శారద గురించి విన్న పక్కింటి బామ్మగారు ఓ మంచి సలహా ఇచ్చారు. బొంబాయిలో ఉన్న ఆవిడ మనవడి భార్య ఇలాగే ప్రవర్తించేదట. మామూలు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి చాలా కాలం వైద్యం చేయించారట. అంతకంతకు ఆ వ్యాధి ముదిరిపోయిందే తప్ప ఆగలేదంట. ఎవరో చెప్పగా అప్పుడు ఆ అమ్మాయిని మెంటల్ ఆసుపత్రికి తీసుకుపోయారంట. అక్కడి మందులు వాడాక ఆ పిల్ల మామూలు మనిషి అయిందట. కాబట్టి మన శారదకు కూడా కాలయాపన చెయ్యకుండా సాయంత్రమే మెంటల్ ఆసుపత్రికి తీసుకుపోదాం, సరేనా? అలాగే అమ్మా, మెంటల్ ఆసుపత్రి కంటే శారద మనల్ని అపార్థం చేసుకుంటుందేమో. నీకెందుకు బాబు అవన్నీ, నేను చూసుకుంటా కదా. కోడలి మనసు నొప్పించకుండా ఒప్పించే బాధ్యత నాది. నీకు ఆఫీస్కు టైం అయినట్లుంది, నువ్వు బయలుదేరు. అలాగే అమ్మా, ఇంక నేను వెళ్తాను. ఆ సాయంత్రం సరస్వతమ్మ కోడల్ని పిలిచి చెప్పింది. అమ్మ శారద, నువ్వు మొహం కడుక్కొని తయారవ్వమ్మా, మనం ఆస్పత్రికి వెళ్ళాలి. ఆస్పత్రికా? ఇప్పుడు మన ఇంట్లో ఎవరికి సుస్థిగా ఉందత్తయ్యా? అందరం బాగానే ఉన్నాంగా. నేను ఒకసారి చూపించుకోవాలనుకుంటున్నానమ్మా. నాకు 2 రోజులుగా ఒంట్లో ఒకటే దడ, నీరసం. అయ్యో, మరి నిన్ననే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళం కదా అత్తయ్య. ఇదిగో 10 నిమిషాల్లో తయారవుతాను. మరి మీ అబ్బాయి వస్తారేమో, ఇంటి తాళాలు పక్కింట్లో ఇచ్చి వెళ్దామా? అక్కర్లేదమ్మా, అబ్బాయి ఆఫీస్కి వెళ్ళేటప్పుడే చెప్పాను. ఆఫీస్ నుంచి తను ఆసుపత్రికి వచ్చేస్తానన్నాడు. మనల్ని అక్కడికి వచ్చేయమన్నాడు. అత్తా కోడళ్ళిద్దరూ ఆటో మాట్లాడుకొని ఆసుపత్రికి బయలుదేరారు. అన్నట్లు నీకు చెప్పటం మరిచానమ్మా, అబ్బాయి ఫ్రెండు భార్య మెంటల్ ఆసుపత్రిలో ఉందట. ఆ అమ్మాయిని చూసి అట్నుంచి అటు మన ఫ్యామిలీ డాక్టర్ వద్దకు తీసుకెళ్ళి నన్ను చూపిస్తానన్నాడు అబ్బాయి. మెంటల్ ఆసుపత్రా? అక్కడెవరున్నారు? ఆ విషయం నాకేం చెప్పలేదాయన. మర్చిపోయి ఉంటాడు. అయినా చూడబోతూ ఎవరు ఏంటి అన్న ఆలోచన ఎందుకు? నువ్వే స్వయంగా చూస్తావు కదా. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ కాచుకొని ఉన్నాడు శేషుబాబు. ఇద్దరిని సరాసరి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడతను. డాక్టర్, ఈవిడ మా అమ్మ, ఈమె నా భార్య. ఉదయం మీకంతా వివరంగా చెప్పాను కదా. ఇక నా భార్య బాధ్యత మీదే డాక్టర్. వింటున్న శారదకు అంతా అయోమయంగా తోచింది. డాక్టరు ఆమెను నానా రకాలుగా ప్రశ్నలు వేస్తున్నాడు. ఆఖరికి ఆమెకు కోపం ముంచుకొచ్చి భర్త మీద గయ్యమని అరిచింది. ఏమిటిదంతా? నన్నెందుకు ఈ డాక్టర్కు చూపిస్తున్నారు? ఇక్కడ మీ ఫ్రెండు భార్య ఉంది, చూసి వెళ్దామని చెప్పారు అత్తయ్య. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చూశారా డాక్టర్, ఇది వరస. ఇంటి దగ్గర మమ్మల్ని నానాగచాట్లు పెట్టేస్తుంది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఇంతకాలం ఓపిక పట్టాం. ఇక భరించడం మా వల్ల కాదు. పిచ్చి బాగా ముదిరిపోయింది. అన్నీ మతిమాలిన పనులే. ఎన్నని భరించగలం చెప్పండి? సరస్వతమ్మ తన గోడు వెళ్ళబోసుకుంటోంది. శారద నోట మాట రాక నిలువుగుడ్లేసుకొని ఉండిపోయింది. అమ్మ, మీ బాధ నాకు అర్థమయ్యింది. మీ అబ్బాయి నాకు అన్ని విషయాలు చెప్పారు. మీ కోడల్ని తీసుకొచ్చి నాకు అప్పగించారు. ఇంక మీరు నిశ్చింతగా ఉండండి. డాక్టర్, ఏంటి మీరు మాట్లాడుతోంది? నాకెలాంటి రోగం లేదు. ఈ తల్లి కొడుకులు నా మీద కక్ష సాధించడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు డాక్టర్ వృత్తి చేస్తున్నారు. ఎవరెలాంటి వాళ్ళో మీరు చెప్పగలరు. కావాలంటే నన్ను అన్ని రకాలుగాను పరీక్ష చేయండి, ఉక్రోషంగాను ఆవేశంగాను అంది శారద. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరలా మరొక భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.